జై శ్రీరామ్. మీ ఎక్స్-పాస్టర్ సిహెచ్ ఆనంద్. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు. ఇదే మా సీతను తిట్టారు, మా రాముడు తిట్టారు, సాయిబాబా దేవుడు అన్నారు అని ఎక్కడన్నా ఏదన్నా జరిగితే హిందువులు ఒక్కసారిగా లేచి అరుస్తారు తప్ప మనం చేయవలసింది ఏందో మనం చెయ్యం. మనం చెయ్యం అంటే గొడవలు చేయాలా, కొట్లాట్లు చేయాలా, అది కాదు. అది మన హిందువుల్ని చైతన్యపరచాలి. హిందువులందరూ కూడా జాగృతం చేయాలి. అంటే మన మీద ఎలాంటి మతదాడులు జరగకుండా, అబద్ధ సువార్తలు అంటూ మన దగ్గర రానియకుండా మనం తెలివిగా వ్యవహరిస్తూ మన పనులు మనం చేసుకుంటూ జాగ్రత్తగా ఐక్యతగా ఉంటే ఏ మత మార్పిళ్ళు రావు. ఎవరు కూడా మన దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని తిట్టరు. ఎక్కడో ఎవరో ఒకడు అరుస్తే ఇక అందరం బయటకు వస్తాం, అంతేగాని హిందూ ధర్మం కోసం ఏదైనా మంచి చేద్దామనే ఆలోచన కానీ చైతన్యం కానీ ఉండదు. నేను మెసేజ్ పెట్టాను, వీడియో కూడా, లాంగ్ వీడియో కూడా చేశాను. ఎవరు చూడలేదు, ఎవరు లైక్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయడానికి రాలేదు. మనం చేయవలసింది మనం చెయ్యాలి కదా. ఇంటింటికి ఒక జెండా, ఒక పాంప్లెట్, కరపత్రాలు, ఒక డోర్కి ఒక బ్యాచ్ అంటించి కదా, మన అనేకమైన గ్రామాలు తిరిగి హిందువుల్ని చైతన్యపరుస్తూ అందరినీ మనం కలుస్తూ అందరినీ కూడా మన ధర్మం గురించి బోధిస్తూ అబద్ధ బోధలు సువార్తలు మన హిందూ ఇళ్ళకి రాకుండా చూస్తూ మన గుళ్ళు కాపాడుకుంటూ మనం 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 హిందువులు మేలుకొల్పుతూ ఉంటే అందరూ తెలివి మీరు ఉంటారు. ఎవరు కూడా మనలో మతాలు మార్చరు. ఎక్కడో ఏదో జరిగిందని అనడం కాదు. అలాంటివి జరగకముందే మనం జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరగవని నేను ఆలోచించి మంచి వీడియో చేశాను. మనం కరపత్రాలు పంచుతాం, బ్యాచ్లు పంచుతాం, ఒక ఇంటి మీద జెండా, డోర్కి ఒక బ్యాచ్, ఇది ఒక స్టిక్కరు, ఒక బ్యాచ్, కరపత్రాలు ఇస్తే పంచుతూ అందరికీ కూడా మనం మన ధర్మం కోసం ఉపదేశిస్తూ బైబిల్ యొక్క లోటుపాట్లు, మతాల గురించి కూడా, తప్పుడు బోధల గురించి మనం తెలియజేస్తూ అందరం కలిసిమెలిసి ఉంటే ఎవడు గుళ్ళు ధ్వంసం చేయరు, ఎలాంటివి కూడా జరగవు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆలోచించండి. ఏదో జరిగినప్పుడు బయటకు రావడం కాదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన హిందువులంతా కూడా ఐక్యత కలిగి అందరం కలిసిమెలిసి ఉంటే ఎవరు కూడా రారు, ఏమీ చేయరు, ఎలాంటి ప్రాబ్లం ఉండవు. ఇది ఆలోచించాను. నేను మంచి వీడియో చేశాను. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్లో వీడియో ఉంది, వీడియో చూడండి. ఆర్థికంగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి యూట్యూబర్ కూడా మన ధర్మం కోసం మంచిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సపోర్ట్ చేయండి, తప్పలేదు. పెద్ద ఎత్తున సపోర్ట్ చేయండి. వాళ్ళు ముందుకు వెళ్తారు, వెళ్ళి మంచి చేస్తారు, ఇలాంటివి జరగకుండా చూస్తారు. లాంగ్ వీడియో చూడండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.